మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, విలువైన మాటలు తీసుకొని దేవుడు ఎక్కువని మన ఎద్దుకు వచ్చినాడు కనుక ఈ మాటలు ధ్యానించుకొని ఈ రోజంతా మన హృదయంతో ఈ మాటలు నింపుకొని మనం సంతోషంగా ఉందాం. దేవుని పిల్లరా, మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడు, మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా మనకు ధరింపచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మహిమ కలిగిన దేవునికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లరా, ఈరోజు మనకు దేవుడు ఏ మాటలైతే వినిపించాలనుకున్నాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మన కుటుంబంలో ఎవరైనా మన పిల్లలు కఠినంగా మాట్లాడుతున్నప్పుడు, కఠినంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఏమంటామంటే, నీ హృదయం ఎందుకురా బండబారిపోయింది, నీ స్వభావం ఎందుకు ఎంత కఠినంగా తయారైంది, అరే సున్నితంగా ఉండాలిరా, హృదయం అనేది చాలా సున్నితంగా ఉండాలా, మాట మృదువుగా ఉండాలిరా, అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు, అందరూ నీ ఎడలు తిరుగుతారా, నువ్వెందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు, ముందు నీ హృదయాన్ని మార్చురా, నీ స్వభావాన్ని మార్చుకోమ్మా, అందరు నీకు స్నేహితులైపోతారు, ఫ్రెండ్స్ అయిపోతారని చెప్పేసి దేవుని పిల్లరా మనం సాధారణంగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము. దేవుని పిల్లరా, ఎందుకు అంటే కఠిన హృదయము, కఠినమైన మాటలు తల్లిదండ్రులుగా లేదా బంధువులుగా మనం ఉన్నప్పుడు వారికి ఉపదేశం చేస్తుంటాం, వారికి చెప్తుంటాం. దేవుని పిల్లారా, దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. జీవగ్రంథం అందు కానీ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదని రాయబడింది. దేవుని పిల్లరా, అసలు నూతన హృదయం ఇవ్వటానికి, నూతన స్వభావాన్ని కలుగు చేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకు దేవుడు ఈ మాటలు అంటున్నాడంటే, దేవుని పిల్లరా, నేను, నాది, నా ఇష్టం అనేది మనలో ఉందంటే, నేను నాది అనేది దేవుని పిల్లరా విగ్రహారాధన కింద వస్తుంది. నేను అంటే నన్ను నేను ఆరాధించుకుంటున్నాను. దేవుని పిల్లరా, నాది అంటే నన్ను నేను గొప్ప చేసుకుంటున్నాను. నా ఇష్టం అంటున్నానంటే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఏది కూడా నాకు అసలు లెక్కలేదు, నాతో సమానము కాదని ఒక విగ్రహారాధన కింద, విగ్రహారాధన మనసు కింద అది మారిపోతుంది. దేవుని పిల్లరా, అందుకని మీరు విగ్రహారాధికులుగా ఉండకూడదు. మీరు విగ్రహారాధికులుగా ఉంటే మిమ్మల్ని మీరు, మీ హృదయం ఏమైపోయింది అంటే కఠిన మారిపోయింది, మీ స్వభావం మారిపోయింది. మీ స్వభావము ఇదిగో మీ హృదయం అనేది చెడ్డగా మారి విగ్రహారాధన వైపు కానీ మీరు వెళ్ళిపోతే మీకు అపవిత్రత వస్తుంది, ప్రమాదం వస్తుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, నువ్వు ఈ స్థితి కలుగుతున్నావు కదా, నేను నాది అని ఒక విగ్రహారాధన స్వభావం నువ్వు కలిగి ఉన్నావు కనుక నైనా నువ్వు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానంటే నూతన హృదయం ఇస్తాను. నూతన హృదయం అంటే ఎలా ఉంటుంది? మనందరం ఒకటే లేరా అంటాం, ఒరే మనందరం ఫ్రెండ్స్ లేరా, మనందరం ఒకటే అని అంటారు. నూతన స్వభావం అంటారు. నేను ఒక్కడనే, నాది ఒక్కటే అనేది నూతన స్వభావం. మనందరం కలిసి ఉందాం, మనందరం కలిసి తిందాం, మనందరం కలిసి మాట్లాడుకుందాం, మనందరం కలిసి ఆలోచన చేద్దామంటారు. అంటే నూతన స్వభావానికి నూతన హృదయము దేవుడు మనకిస్తే ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని పిల్లరా, అదే మన ఇష్టం అయితే ఎలా ఉంటుందంటే నాది, నేను, నా ఇష్టమని ఒక విగ్రహారాధన కింద ఉంటుంది. ఆ విగ్రహారాధన కిందకి వెళ్తే నువ్వు అపవిత్రత అయిపోతావు నాయనా. కనుక నేనిచ్చే నూతన హృదయాన్ని ధరించుకొని నూతన స్వభావం కలిగి మనము, మనది అని ఒక దైవ కోణంలోకి నువ్వు రాగలిగితేనైనా నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరిని నువ్వు పోగొట్టుకోకుండా అందరితో ఐక్యత కలిగి చివరికి నిత్య జీవానికి చేరే గొప్ప భాగ్యం ఉంటుందని దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడిచ్చే నూతన హృదయము, నూతన స్వభావాన్ని ఆయన కలుగు చేస్తానంటున్నాడు. కనుక అవి రెండు పొంది ఆయన దగ్గరగా మనం అయితే ఉన్నాం. వాళ్ళు లేని వారందరూ చాలామంది ఉన్నారు కదా, వారి కోసం మనం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. నేను, నాది, నా ఇష్టమని ఒక విగ్రహారాధన స్వభావం కలిగినైనా హృదయాన్ని, స్వభావాన్ని కఠినంగా మార్చుకొని నైనా ఇదిగొనతండి నీకు దూరముగా జరిగిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునైనా
అయ్యా ఏదో దైవమో ఏదో దైవము కాదో, ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అని కూడా తెలియక నా తండ్రి నైనా ఇదిగో భయంకరమైన దుష్టత్వముతో విరవీగి నాది నేను మేము అనే స్వభావం అయ్యా, శరీర స్వభావం, శరీర విగ్రహారాధన కింద నీ బిడ్డలు నైనా బలైపోతున్నారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకొని నా తండ్రి నైనా వారికి నూతన హృదయాన్ని దయచేనైనా, నూతన స్వభావాన్ని దయచేసి తండ్రి, మనందరం ఒకటే ఒక ఐక్యత కలిగినైనా అందరూ కలిసి నిన్ను ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేసి వాడి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.